డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రకాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ప్లే ఏ ప్రామినెంట్ రోల్ ఇన్ ది ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క పరిపాలన అనేటువంటి సమర్థవంతంగా నిర్వహించడంలో దేశం మొత్తం మీద పట్టణ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి ముఖ్య పాత్రను పోషిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇట్ కాన్స్టిట్యూట్ లోకల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్థానిక పరంగా పరిపాలన అనేటువంటిది, అడ్మినిస్ట్రేషన్, అట్లాగే ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి భారతదేశంలో పరిపాలన అనేటువంటిది కొనసాగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు సాటిస్ఫై ది నీడ్స్ ఆఫ్ ది అర్బన్ పాపులేషన్ అండ్ టు డెవలప్ ది టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి నగరాలను అలాగే పట్టణాలను అభివృద్ధి చెందించడంలో, అట్లాగే నగరాలు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు అనే వాటిని సంతృప్తి చెందడంలో, అంటే వాళ్ళకి యొక్క అవసరాలను తీర్చడంలో ఈ యొక్క పట్టణ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ది టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రకాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. వాటిలో మున్సిపల్ కార్పొరేషన్ అంటే నగరపాలక సంస్థ, 2 మున్సిపాలిటీ అంటే పురపాలక సంస్థ, నగర పంచాయత్, నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ అండ్ కంటోన్మెంట్ బోర్డ్, టౌన్షిప్, పోర్ట్ ట్రస్ట్ అండ్ స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్. అండ్ దెర్ ఆర్ 9 types of urban local governments in India according to 74th Constitutional Amendment Act. 74th Constitutional Amendment Act 1992. 1992వ సంవత్సరంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకుని రావడం ద్వారా ఈ యొక్క పట్టణ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి ప్రధానంగా 9 రకాలుగా ఉండాలని చెప్పడం జరిగింది. అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. మున్సిపల్ కార్పొరేషన్. ఎట్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ ఇండియా, భారతదేశంలో మొట్టమొదటగా ఇన్ ది ఇయర్ ఆఫ్ 1687 ది ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ డ్యూరింగ్ ది బ్రిటిష్ పీరియడ్. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఈ యొక్క 1687వ సంవత్సరంలోనే మొట్టమొదటగా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది మెడ్రాస్లో బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్. ఆఫ్టర్ ఇట్ కంటిన్యూస్ ది బాంబే అండ్ కల్కత్తా మున్సిపల్ కార్పొరేషన్స్ ఇన్ 1726. ఈ 1726 సంవత్సరంలో బొంబాయి, కలకత్తా నగరాల్లో కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాన్ని ఒక బ్రిటిష్ వాళ్ళు స్థాపించి, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వాళ్ళ యొక్క పరిపాలన అనేటువంటిది, వ్యాపారాలు అనేటువంటివి కొనసాగించుకునే క్రమంలో ఈ యొక్క పట్టణ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి కూడా ఈ యొక్క భారతదేశంలో ఉండాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళకి స్వయం ప్రభుత్వాలతో పాటు వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి అధికారాలు కూడా ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ది అర్బన్ లోకల్ గవర్నమెంట్ కంప్రైజెస్ 4 types, 4 organs. ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్, ఈ పురపాలక సంస్థ అనే దానికి మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థలో 4 రకాలైనటువంటి అంగాలుగా విడగొట్టడం జరిగింది. వాటిలో ఒకటి కార్పొరేషన్ కౌన్సిల్ అంటారు. కార్పొరేషన్ కౌన్సిల్ తెలుగులో నగరపాలక మండలి అంటారు. అండ్ ది మేయర్ ఉండారు. అంటే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థలో ఒక మేయర్ ఉంటారు. అలాగే మున్సిపల్ కమిషనర్, అంటే ఒక మున్సిపల్ కమిషనర్ను కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టాండింగ్ కమిటీస్ అనేటువంటి 4 ప్రధానమైనటువంటి అంగాలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాయి. ది కార్పొరేషన్ కౌన్సిల్. The elected members of the corporation council is directly elected by the people of the municipal corporation area. ఈ మున్సిపల్ కార్పొరేషన్ లేదా నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క నగరపాలక సంస్థలో ఉన్నటువంటి నగరపాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. వీళ్ళని ఇంగ్లీష్లో కార్పొరేటర్స్ అంటారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనే దాన్ని కొన్ని వార్డులుగా విడగొట్టడం జరుగుతుంది. The municipal corporation can be divided some wards and each ward represents the one member.
ఎలక్టెడ్ టు ది కార్పొరేషన్ కౌన్సిల్. ఈ యొక్క ప్రతి ఒక్క వార్డు నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ఎన్నుకున్నటువంటి ప్రతినిధి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ కౌన్సిల్ నగరపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆల్సో టేక్ డెసిషన్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు ఎన్నుకోబడినటువంటి సభ్యులందరూ కూడా ఒక చర్చా సంబంధమైనటువంటి అధికారాలు కలిగి ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఒక అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుని ఆ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చట్టాలు చేయడంలో కీలక పాత్రను పోషిస్తారు. సమ్ ఆఫ్ ది రిజర్వేషన్ సీట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ కార్పొరేషన్ కౌన్సిల్. ఈ కార్పొరేషన్ కౌన్సిల్లో పోటీ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఉమెన్ కేటగిరీ. ఈ ఎస్సీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్స్ ప్రాతిపదికన కూడా వాళ్ళకి ఆ పోటీ చేసేటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అండ్ ది మున్సిపల్ కమిషనర్ అండ్ ది లోకల్ ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ మెంబర్ ఆఫ్ లోక్సభ ఆఫ్ ది కన్సర్న్డ్ ఏరియాస్. ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే ఉంటుందో, ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యే అలాగే ఎంపీ వీళ్ళందరూ కూడా దే ఆల్సో యాక్ట్ యాజ్ ది ఎక్స్ అఫిషియో పర్సన్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థలో ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి అధికారులుగా ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా అలాగే మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఆ యొక్క నగరపాలక సంస్థలో ఉన్నటువంటి మీటింగ్స్కి, ఈ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్స్కి అటెండ్ అవుతారు. ఈ అటెండ్ అవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పురపాలక సంస్థలో, నగరపాలక సంస్థలో అంటే మున్సిపాలిటీస్ పరిధిలో అయితేనేమో ఈ యొక్క చైర్మన్ ఉంటారు. అలా కాకుండా నగరపాలక సంస్థలోనేమో మేయర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా చర్చా సంబంధమైనటువంటి అధికారాలు కలిగి ఉంటారు. ది మేయర్ డిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ కార్పొరేషన్ కౌన్సిల్. ఈ కార్పొరేషన్ కౌన్సిల్లో మేయర్ మేయరు నగరపాలక సంస్థ మండలికి అధ్యక్షత వహిస్తాడు, ఆ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. అండ్ హీ హోల్డ్ ఆఫీస్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 5 years. ది ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఎన్నుకోబడినటువంటి సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. అండ్ ది మున్సిపల్ కమిషనర్ ఆల్సో అటెండ్ ది మీటింగ్స్ ఆఫ్ ది కార్పొరేషన్ కౌన్సిల్. ఈ యొక్క నగరపాలక మండలి సమావేశాలకి మున్సిపల్ కమిషనర్ కూడా ఒక సలహాపూర్వక విధులను కలిగి ఉండేలాగా అక్కడ హాజరవుతాడు. అట్లాగే ఈ యొక్క డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో కార్పొరేషన్ కౌన్సిల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు అనే వాటిని అమలుపరచడంలో మున్సిపల్ కమిషనర్ కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాడు. ది మేయర్ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి మొట్టమొదటి పౌరుడిగా మేయర్ని చెప్పుకోవచ్చు. ది మేయర్ ఆల్సో ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఓటర్స్ ఆఫ్ దట్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటారో వాళ్ళ ద్వారా ప్రత్యక్షంగా ఈ యొక్క మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మేయర్ ఎన్నిక అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా ఆ యొక్క మేయర్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ది మేయర్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ 5 years. మేయర్ కూడా 5 సంవత్సరాల పదవీ కాలంలో ఉంటాడు. అండ్ ది మేయర్ ఆల్సో ప్రెసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ స్పెషల్ అండ్ ఆర్డినరీ మీటింగ్స్ ఆఫ్ ది కార్పొరేషన్ కౌన్సిల్. ఈ కార్పొరేషన్ కౌన్సిల్లో జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి లేదా సాధారణపరమైనటువంటి సమావేశాలకు మేయర్ అధ్యక్షత వహిస్తాడు. అట్లాగే ది మున్సిపల్ కమిషనర్ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ నగరపాలక సంస్థలో పరిపాలనాధిపతిగా మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. హీ బిలాంగ్స్ టు ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్. ఈయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ది మున్సిపల్ కమిషనర్ ఈజ్ రిప్రజెంట్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ హీ ఈజ్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడతాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా కూడా ఈ మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. ది మున్సిపల్ కమిషనర్ ప్రిపేర్స్ ది అజెండా విత్ ది కన్సల్టేషన్ ఆఫ్ ది మేయర్. అంటే ఒక అజెండా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో తీసుకునేటువంటి నిర్ణయాలకి, సమావేశాలకి కావాల్సినటువంటి అజెండా, తీర్మానాలు అన్నీ కూడా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ తయారు చేస్తాడు. కాకపోతే ఆ యొక్క ముందుగానే ఆ మేయర్ యొక్క అనుమతి తీసుకుని మున్సిపల్ కమిషనరు ఆ యొక్క అజెండాను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ది స్టాండింగ్ కమిటీస్.
స్టాండింగ్ కమిటీస్ ఆర్ ది అడ్వైజరీ కమిటీస్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో మా నగరపాలక సంస్థలో ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీస్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సలహాపూర్వక విధులను కలిగి ఉంటారు. అంటే కార్పొరేషన్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులనే కొంతమందిని ఈ స్టాండింగ్ కమిటీ మెంబర్స్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ది స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఆఫర్స్ వాల్యుబుల్ సజెషన్స్ టు ది ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి సూచనలు సలహాలన్నీ కూడా ఈ యొక్క స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఇస్తారు. దే కెన్ సీక్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ రిగార్డింగ్ ది ఎంక్వైరీస్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్స్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో కొన్ని రకాలైనటువంటి విచారణలు కానీ లేదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డులను పరిశీలించడం, లేదంటే యాన్యువల్ బడ్జెట్ వార్షిక బడ్జెట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అని పర్యవేక్షించేటువంటి అధికారం కూడా ఈ స్టాండింగ్ కమిటీ మెంబర్స్కు ఉంటాయి. ది స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అడ్వైజెస్ ఆన్ ది ఇష్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాపరమైనటువంటి అంశాల మీద, అలాగే ట్యాక్సెస్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ అండ్ హెల్త్. అంటే ఇక్కడ ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆరోగ్యం గురించి లేదా పన్నులు విధించడం లేదా అక్కడ ఉన్నటువంటి విద్యా విధానాల గురించి కూడా ఈ యొక్క సలహాపూర్వక సంఘాలైనటువంటి స్టాండింగ్ కమిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో సలహాలు ఇచ్చేటువంటి అధికారాలను కలిగి ఉంటారు. అట్లాగే ది ఫంక్షన్స్ ఆఫ్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి రెండు రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఒకటి ఎసెన్షియల్ ఫంక్షన్స్, రెండు డిస్క్రిషనరీ ఫంక్షన్స్. ఎసెన్షియల్ ఫంక్షన్స్ అంటే కంపల్సరీ ఫంక్షన్స్, తప్పనిసరి విధులు ఉంటాయి. ది మున్సిపల్ కార్పొరేషన్ కన్సిస్ట్ ఎఫిషియెంట్లీ ఈ ఎమర్జెన్సీ ఫంక్షన్స్ తప్పనిసరిగా అత్యవసర సమయాల్లో అయినా సరే తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధులు ఏంటంటే కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఆఫ్ రోడ్స్. అంటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లను నిర్మించాలన్నా, లేదంటే ఆ రోడ్లు అనే వాటిని రిపేర్ చేయాలన్నా, లేదంటే ఆ రోడ్లు అనే వాటిని ఫుట్పాత్లు అనే వాటిని వేయాలన్నా ఆ యొక్క తప్పనిసరి విధులు అనేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కలిగి ఉంటుంది. టు అలాట్మెంట్ ది డోర్ నెంబర్స్ ఆఫ్ ది మున్సిపల్ ఏరియాస్ ఆఫ్ ది హౌసెస్. ఆ హౌసెస్కి మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి డోర్ నెంబర్లు అనేటువంటివి కేటాయించడం అండ్ ప్రికాషన్స్ అబౌట్ ది హెల్త్ ఇష్యూస్, ఈ యొక్క అనారోగ్య కారణాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారాలు కలిగి ఉంటాయి. అలాగే డిస్క్రిషనరీ పవర్స్ ఏంటంటే ది మెయింటెనెన్స్ ఆఫ్ ది స్కూల్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ అండ్ మెటర్నిటీ సెంటర్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, లేదంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లు, మెటర్నిటీ వెల్ఫేర్ సెంటర్స్ అంటే శిశు సంక్షేమ పరమైనటువంటి కేంద్రాలు, లేదంటే ప్రసూతి కేంద్రాలు అనేటువంటివి నిర్మించడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని వివేచనాత్మక విధులు. అంటే తప్పనిసరిగా కాకుండా ఆ యొక్క అందుబాటులో ఉన్నటువంటి నిధులకు అనుగుణంగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క విధులు నిర్వర్తించడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్. అట్లాగే ది కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. ది మున్సిపాలిటీస్ కంప్రైజింగ్ 4 organs: మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ అండ్ స్టాండింగ్ కమిటీస్. ఈ మున్సిపాలిటీస్ అనేటువంటివి మళ్ళీ 4 రకాలైనటువంటి ప్రధాన అంగాలు కలిగి ఉంటాయి. సో ది మెంబర్షిప్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ అరౌండ్ 20,001 to above. ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఉండాలంటే ప్రస్తుత జనాభా అంటే ఒక మున్సిపాలిటీగా అది ఎప్పుడు గుర్తిస్తారంటే 20,000 కంటే 20,000 మంది కంటే ఎక్కువ మంది కనుక అక్కడ ఆ యొక్క ప్రదేశంలో కనుక నివసించేటువంటి జనాభా ఉంటే దాన్ని మున్సిపాలిటీగా పరిగణించడం జరుగుతుంది. అంటే గ్రామ స్థాయికి, మున్సిపల్ స్థాయికి, మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కానీ ఆధారపడి వాటిని మున్సిపాలిటీస్గా లేదా మున్సిపల్ కార్పొరేషన్స్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆర్ ది ఇన్కమ్ ఆఫ్ ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది 60 lakhs అబోవ్ పర్ యానం. సంవత్సరానికి ఒక 60 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినా, లేదా ఒక 20,000 మంది కంటే 20,001 మంది కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నా దాన్ని మున్సిపాలిటీగా పరిగణించడం జరుగుతుంది. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసరికి ది మున్సిపల్ కార్పొరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ది 3 lakhs పాపులేషన్ అండ్ అరౌండ్ అబోవ్ ది 4 crore rupees ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్.
అంటే ది స్టేట్ గవర్నమెంట్ కెన్ డిక్లేర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మున్సిపాలిటీ టు మున్సిపల్ కార్పొరేషన్ అరౌండ్ ది పాపులేషన్ ఆఫ్ కంప్లీటెడ్ ది 30 lakhs population in that area called మున్సిపల్ కార్పొరేషన్. ఈ 30 లక్షల మంది జనాభా గనక దాటితే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా మనం పరిగణించవచ్చు. అట్లాగే ది కంప్లీటెడ్ ది అమౌంట్ ఆఫ్ 4 crore rupees crosses the amount of 4 crore rupees above. ఈ అంటే అక్కడ 30 లక్షల మంది జనాభా అయినా ఉండాలి, లేదంటే 4 కోట్లు ఆదాయం అనేటువంటిది సంవత్సరం మీద ఆ యొక్క ప్రాంతంలో కనుక వస్తే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటంటే నగరపాలక సంస్థ. అట్లా కాకుండా 20,000 మంది కంటే 20,001 మంది కంటే జనాభా ఎక్కువ మంది ఉండి 60 లక్షలు కంటే ఎక్కువ ఆదాయం కనుక సంవత్సరానికి వస్తే దాన్ని మున్సిపాలిటీస్ అంటారు. దీన్ని పురపాలక సంస్థలు అంటారు. దేర్ ఆర్ 5 categories ఆఫ్ మున్సిపాలిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ పురపాలక సంఘాలని 5 రకాలుగా విడగొట్టడం జరిగింది. అవేంటంటే ఇక్కడ 3rd grade మున్సిపాలిటీస్ అంటారు. 3rd grade మున్సిపాలిటీస్ బిలో ది 1 crore ఇన్కమ్, 1 crore బిలో, 1 కోటి రూపాయల కంటే సంవత్సరానికి తక్కువ కనుక ఇన్కమ్ వస్తే 1 crore rupees కంటే బిలో ఇన్కమ్ వస్తే దాన్ని 3rd grade మున్సిపాలిటీస్ అంటారు. అండ్ ది 2nd grade మున్సిపాలిటీస్ కాల్డ్ 1 to 2 crore rupees, 2 crore rupees పర్ యాన్యువల్ ఇన్కమ్. సంవత్సరానికి కనీసం 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు కనుక ఆ ప్రదేశంలో ప్రాంతంలో కనుక ఆదాయం వస్తే దాన్ని 2nd grade మున్సిపాలిటీస్ అంటారు. అండ్ ది 1st grade మున్సిపాలిటీస్ కన్సిస్ట్ 2 to 3 crores పర్ యానం యాన్యువల్ ఇన్కమ్. అంటే సంవత్సరానికి కనీసం 2 నుంచి 3 కోట్లు కనుక అక్కడ ఆదాయం వస్తే దాన్ని 1st grade మున్సిపాలిటీస్ అంటారు. తర్వాత స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ కన్సిస్ట్ ఆఫ్ 3 to 4 crore rupees, 3 to 4 crore rupees పర్ యాన్యువల్ ఇన్కమ్. ఎక్కడైతే సంవత్సరానికి 3 నుంచి 4 కోట్లు కనుక ఆదాయం వస్తే, వార్షిక ఆదాయం కనుక వస్తే దాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అంటారు. అండ్ ది సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అంటారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అబోవ్ 4 crores, అబోవ్ 4 crores ఇన్కమ్. అంటే సంవత్సరానికి కనీసం 4 కోట్ల కంటే ఎక్కువ కనుక ఆదాయం వస్తే దాన్ని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అంటారు. అట్లాగే ఇక్కడ ఇంకా అంతకంటే ఎక్కువ కనుక ఇన్కమ్ కనుక వస్తే అబోవ్ ది 10 crores పైన కనుక ఇన్కమ్ వస్తే దాన్ని మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. లైక్ ఢిల్లీ, ముంబై, అలాగే మెడ్రాస్, కలకత్తా, ఇవన్నీ కూడా ఈ యొక్క మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు. సో ఈ విధంగా జనాభా ప్రాతిపదికన, అలాగే అక్కడ వచ్చేటువంటి ఆ ప్రాంతంలో వచ్చేటువంటి ఆ వార్షిక ఆదాయం, సంవత్సరానికి వచ్చేటువంటి సంపాదన మీద, అంటే అక్కడ వచ్చేటువంటి రెవెన్యూ జనరేషన్ అయ్యే దాని మీద ఆధారపడి ఆ యొక్క ప్రాంతాలని వర్గీకరించడం జరిగింది. అయితే ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ కంప్రైజెస్ 4 organs, నేమ్లీ మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ అండ్ ది స్టాండింగ్ కమిటీస్. ఈ పురపాలక సంస్థలో కూడా 4 రకాలైనటువంటి అంగాలుగా విభజించడం జరిగింది. వాటిలో మున్సిపల్ కౌన్సిల్ అంటారు, అంటే వీటిని పురపాలక మండలి అంటారు. అలాగే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, అలాగే మున్సిపల్ కమిషనర్ అండ్ స్టాండింగ్ కమిటీస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్లోనేమో మేయర్ ఉంటాడు, మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ ఉంటాడు, కానీ ఇక్కడ మున్సిపాలిటీస్లో ఏమో మున్సిపల్ చైర్మన్ ఉంటాడు. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ది మున్సిపల్ కౌన్సిల్ ఈజ్ ది డెలిబరేటివ్ వింగ్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. అంటే అక్కడ పురపాలక సంస్థలో చర్చా సంబంధమైనటువంటి అధికారాలను కలిగి ఉండేటువంటిది ఈ పురపాలక మండలి అని చెప్పుకోవచ్చు. ది ఎలక్టెడ్ మెంబర్స్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 types ఆఫ్ మెంబర్స్. ఎలక్టెడ్ మెంబర్స్, ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఉంటారు, అలాగే కోఆప్టెడ్ మెంబర్స్ అండ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్. అంటే ఒక మున్సిపాలిటీలో, ఒక పురపాలక సంస్థలో 3 రకాలైనటువంటి సభ్యులు ఉంటారు. ఎన్నుకోబడినటువంటి సభ్యులు,
అలాగే నియమించబడినటువంటి సభ్యులు, అలాగే గౌరవప్రదమైనటువంటి సభ్యులు, ఈ మూడు రకాలైనటువంటి సభ్యులు ఉంటారు. ది ఎలక్టెడ్ మెంబర్స్ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ది మున్సిపాలిటీస్, రిజిస్టర్డ్ ఓటర్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే రిజిస్టర్డ్ ఓటర్స్ ఉంటారో, ఆ 18 సంవత్సరాల వయసు నుండి ఉండి రిజిస్టర్డ్ ఓటర్లు అందరూ కూడా ప్రత్యక్షంగా పురపాలక మండలి సభ్యుల్ని వాళ్ళ యొక్క వార్డుల నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నుకోబడినటువంటి సభ్యులు ఈ కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుంటారు, లైక్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ని. అట్లా వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ఎన్నుకోబడినటువంటి మెంబర్స్ అనేవాళ్ళు ఎన్నుకుంటారు. అలాగే డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ మున్సిపల్ చైర్మన్, వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇట్లాగా ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఏంటంటే ఈ గౌరవప్రదమైనటువంటి సభ్యులుగా ఈ మున్సిపల్ కమిషనర్ ఆఫ్ ది స్టేట్ రిప్రజెంటేటివ్ అండ్ కన్సర్న్డ్ ఏరియా ఆఫ్ ఎమ్మెల్యే అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ లోక్సభ of the concerned area attend the meetings of the municipalities in the capacity of ex officio members. ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి హోదాలో ఈ యొక్క ఆ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, అలాగే మెంబర్ ఆఫ్ లోక్సభ, అలాగే మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ కూడా గౌరవప్రదమైనటువంటి సభ్యులుగా ఆ యొక్క సమావేశాలకు హాజరయ్యేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. అట్లాగే ది మున్సిపల్ చైర్మన్ ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ ది మున్సిపల్ కౌన్సిల్. ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకి ఈ మున్సిపల్ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. అండ్ హీ ఈజ్ ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిల్. ఈ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ హీ ఈజ్ ది పొలిటికల్ హెడ్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఈ యొక్క పురపాలక సంస్థలో ఆ రాజకీయపరమైనటువంటి అధిపతిగా ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ అనేటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. అట్లాగే ది మున్సిపల్ కమిషనర్ ఈజ్ ది స్టేట్ రిప్రజెంటేటివ్ అండ్ హీ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఆ యొక్క పురపాలక సంస్థలో ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉంటాడు, పరిపాలనాధిపతిగా ఉంటాడు. అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు మున్సిపల్ కమిషనర్. అండ్ ఈ మున్సిపల్ కమిషనర్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి కూడా కోఆర్డినేటర్గా, సమన్వయకర్తలాగా ఉంటారు. అండ్ ఆల్సో హీ ఇంప్లిమెంట్స్ ది డెసిషన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ది డెసిషన్స్ ఆఫ్ ది మున్సిపల్ కౌన్సిల్. ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే వాటిని అమలు చేయడంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆదేశాలను అమలుపరచడంలో ఈ మున్సిపల్ కమిషనర్ ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాడు. అండ్ హీ విల్ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ది పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఆ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ పరిధిలో ఉన్నటువంటి ఆ పరిపాలనాధిపతిగా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు, అలాగే ప్రభుత్వానికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో యొక్క పరిపాలనాధిపతిగా అధికారాలను కలిగి ఉండేటువంటి వ్యక్తి మున్సిపల్ కమిషనర్. అండ్ హీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ది ఐఏఎస్ క్యాడర్. ఈ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి సంబంధించినటువంటి కలెక్టర్ హోదా కలిగినటువంటి వ్యక్తుల్ని ఈ మున్సిపల్ కమిషనర్స్గా రాష్ట్ర ప్రభుత్వం అనేది నియమించడం జరుగుతుంది. అండ్ హీ షెల్ మెయింటైన్స్ ది రికార్డ్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. అక్కడ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి నివేదికలు అనే వాటిని, లేదా రికార్డ్స్ అనే వాటిని, అలాగే అక్కడ ఉన్నటువంటి యాన్యువల్ బడ్జెట్ అనేది సక్రమంగా ఉందా లేదని పరిశీలించేటువంటి అధికారం మున్సిపల్ కమిషనర్ కూడా ఉంటుంది. అండ్ హీ ప్రిపేర్స్ ది అజెండా ఆఫ్ ది మీటింగ్స్ ఆఫ్ ది మున్సిపల్ కౌన్సిల్. ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు కావాల్సినటువంటి అజెండా మొత్తాన్ని కూడా ఈ మున్సిపల్ కమిషనర్ ప్రిపేర్ చేస్తారు విత్ ది కన్సల్టేషన్ ఆఫ్ ది చైర్మన్ ఆఫ్ ది మున్సిపాలిటీ. ఆ మున్సిపల్ చైర్మన్ అనేటువంటి వ్యక్తి యొక్క అనుమతి తీసుకొని అక్కడ ఆ యొక్క ఎజెండా, ఆ సమావేశాలకు కావాల్సినటువంటి తీర్మానాలన్నీ కూడా తయారు చేసేటువంటి అధికారం మున్సిపల్ కమిషనర్కి ఉంటుంది. అండ్ ది స్టాండింగ్ కమిటీస్. ది స్టాండింగ్ కమిటీస్ ఆర్ ది అడ్వైజరీ కమిటీస్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. పురపాలక సంఘాల్లో ఈ యొక్క స్థాయి సంఘాలు అంటారు. వీటిని ఏమంటారంటే, స్థాయి సంఘాలు అంటే ఏంటంటే వీళ్ళు సలహాపూర్వక సంఘాలుగా ఉంటారు. ది స్టాండింగ్ కమిటీస్ ఆల్సో కాల్డ్ అన్ అడ్వైజరీ బాడీస్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఏరియాలో ఉన్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అనే వాటిని ఇంకా మెరుగుపరచడానికి ఈ యొక్క స్థాయి సంఘాలు అనేటువంటి, అంటే స్థాయి సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనేవాళ్ళు ఉంటారు. ది స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఆల్సో ఎలక్టెడ్ బై ది మున్సిపల్ కౌన్సిల్.
ఈ మున్సిపల్ కౌన్సిల్లో ఎన్నుకోబడినటువంటి సభ్యులే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కూడా ఉంటారు. ది మున్సిపల్ చైర్మన్ ప్రిసైడ్స్ ది మీటింగ్స్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షత వహించడం జరుగుతుంది. అట్లాగే ది మున్సిపల్ చైర్మన్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ అండ్ ఆల్సో ది డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ ఆల్సో ఇన్ ది మున్సిపాలిటీస్. ఈ యొక్క మున్సిపల్ చైర్మన్తో పాటు ఒక డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ను కూడా ఈ యొక్క మున్సిపాలిటీ ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయడం ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ అట్లాగే ది మేయర్ అండ్ ది డిప్యూటీ మేయర్ ఆల్సో ఇన్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆల్సో ఇన్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లోనేమో మేయర్తో పాటు ఒక డిప్యూటీ మేయర్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ది డిప్యూటీ మేయర్ ఫ్రమ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఈ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థలో ఎన్నుకోబడినటువంటి సభ్యులందరూ ఉంటారో ఆ ఎన్నుకోబడినటువంటి సభ్యులు కూడా వాళ్ళలో ఒక వ్యక్తిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్లో. సో ఇట్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అనేటువంటివి రెండు రకాలుగా వర్గీకరించాం, అది తెలుసుకున్నాం. అట్లాగే ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్, తప్పనిసరి అధికారాలు ఉంటాయి మున్సిపాలిటీస్కి. అలాగే డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఈ యొక్క పురపాలక సంస్థల్లో కూడా రెండు రకాలైనటువంటి ఎసెన్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అంటే చెప్పుకుందాం. ది బర్త్ అండ్ డెత్ రిజిస్టర్స్ ఆర్ కంపల్సరీ ఇన్ ది మున్సిపాలిటీస్. ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో నివసించేటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరిస్తారు. అందులో ముఖ్యంగా ఎవరైతే జనన మరణాల ధృవీకరణ అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి మున్సిపాలిటీస్. ఎప్పుడైతే ఈ జననాలు మరణాలు అనేటువంటి నమోదు చేస్తారో అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి సెన్సస్, అక్కడ ఆ ప్రాంతంలో ఎంతమంది నివసిస్తున్నారు, వాళ్ళలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతమంది ఏ వయసుకు సంబంధించిన ఉన్న వాళ్ళంతా కూడా ఆ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పరిధిలో రికార్డులో ఉంటాయి. దీని ద్వారా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళ యొక్క నివేదిక అనే దాన్ని తయారు చేయడంలో సులువుగా ఉంటుంది. అండ్ ది ప్రిపేర్స్ ది వాటర్ లిస్ట్ ఆఫ్ బై ది మున్సిపల్ కమిషనర్. ఈ మున్సిపల్ కమిషనర్ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాటర్ లిస్ట్ అనేటువంటి సక్రమంగా ఉందా లేదని పరిశీలించి కలెక్టర్కి నివేదిక ఇస్తాడు. అలాగే టు సేఫ్ గార్డ్ ది ప్రికాషన్స్ ఆఫ్ ది హెల్త్ కండిషన్స్ ఇన్ ది మున్సిపాలిటీస్. అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి హెల్త్ అనేటువంటి సక్రమంగా ఉందా లేదా, ఆ హెల్త్ అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా. అండ్ ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సేఫ్ వాటర్, ఈ యొక్క సురక్షితమైనటువంటి నీరు అనేటువంటిది అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క మున్సిపాలిటీస్కి ఉంటుంది. అట్లాగే టు మెయింటైన్ ది అలాట్మెంట్ ఆఫ్ ది నెంబర్స్ ఆఫ్ ది హౌసెస్. ఈ యొక్క హౌసెస్కి ఈ ఇళ్ల పట్టాలకి సంబంధించినటువంటి ఇంటి నెంబర్లని ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫంక్షన్స్గా చెప్పుకోవచ్చు. అట్లాగే ఇంకా డిస్క్రిషనరీ ఫంక్షన్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ వచ్చేసరికి టు మెయింటైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రెస్ట్ రూమ్స్ ఆర్ లైబ్రరీస్. ఈ యొక్క ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేయటం, లేదంటే విశ్రాంతి గృహాలను ఏర్పాటు చేయటం, అలాంటివన్నీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వివేచనాధికారాలుగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే బ్యూటిఫికేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఆ యొక్క మున్సిపాలిటీస్ అనేటువంటివి సుందరవనాలుగా తయారు చేసేటువంటి అధికారం కూడా ఈ యొక్క మున్సిపాలిటీస్కి ఉంటాయి. అంటే ఉదాహరణకి ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే ఇలాంటి యొక్క సెలబ్రేషన్ జరిగినప్పుడు అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద ఆధారపడి అక్కడ కొన్ని రకాలైనటువంటి మెరుగులు దిద్దేటువంటి అధికారం కూడా మున్సిపాలిటీస్కి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంపోజిషన్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. అట్లాగే నగర పంచాయత్స్. ది నగర పంచాయత్స్ ఈజ్ ది ఆఫ్టర్ లెవెల్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. పురపాలక సంఘాల తర్వాత ఉన్నటువంటి దాన్ని నగర పంచాయతీస్ అంటారు. ఈ నగర పంచాయత్స్ అనేటువంటివి ది నగర పంచాయత్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ది ట్రాన్సిషనల్ ఏరియాస్ ఫ్రమ్ ది స్మాల్ అర్బన్ ఏరియాస్. ఈ ఏదైతే కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి పట్టణాలు అనేటువంటివి
ఈ కొత్తగా పట్టణాలు అనేటువంటివి తయారవటానికి పరిణామ క్రమంలో ఏర్పడేటువంటి దాన్ని నగర పంచాయతీస్ అంటారు. ది ఏరియా విచ్ ఈజ్ ఫాస్ట్లీ చేంజింగ్ ది రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్. ఈ రూరల్ ఏరియాస్ నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి త్వరితగతిన కనుక మార్పులు కనుక వస్తే దాన్ని ఏమంటారంటే నగర పంచాయతీస్ అంటారు. అంటే ది ఫాస్ట్లీ చేంజింగ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ ఆర్ కాల్డ్ నగర పంచాయతీస్. అంటే ఇక్కడ ఈ నగర పంచాయతీలు ఎప్పుడు అంటారంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు త్వరితగతిన తక్కువ సమయంలోనే ఎక్కువ ఆ యొక్క నగర పంచాయతీలోకి మారటానికి దాన్ని ఏమంటారంటే, అంటే తక్కువ సమయంలో అభివృద్ధి కనుక అక్కడ జరిగితే దాన్ని నగర పంచాయతీస్ అంటారు. ఇది 3 రకాలైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఏంటంటే ది బేసింగ్ ఆన్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ దట్ ఏరియా. పాపులేషన్ డెన్సిటీ, అక్కడ ఉన్నటువంటి జనసాంద్రత మీద ఆధారపడి డెన్సిటీ ఆఫ్ దట్ ఏరియా, అంటే ఆ గ్రామంలో, అంటే అక్కడ నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జనసాంద్రత మీద ఆధారపడి ఆ నగర పంచాయతీలు అనేటువంటివి ఏర్పడవచ్చు. లేదంటే అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది రెవెన్యూ జనరేటెడ్ బై ది లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిపాలన ద్వారా వచ్చేటువంటి ఆదాయం మీద ఆధారపడి ఆ యొక్క నగర పంచాయతీలు ఏర్పడవచ్చు. అండ్ ఆల్సో ఇట్ ది పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఆఫ్ దట్ ఏరియా. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్, అంటే ఎంతవరకు ఉపాధి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి, అందులో కూడా అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అలాగే నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, అంటే ఆ యొక్క నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయపరమైనటువంటి పనులు, ఉపాధి అవకాశాలు, అలాగే వ్యవసాయేతర పనులు అనేటువంటి 2 రకాలుగా వర్గీకరించి ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, ఏదైతే వ్యవసాయంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఉపాధి పనుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఈ వీటి మీద ఆధారపడి నగర పంచాయతీలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ది పాపులేషన్ డెన్సిటీ, అంటే ఒక చదరపు మీటర్లో ఉన్నటువంటి కొంత నిర్దిష్టమైనటువంటి సమయంలో, నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఎంతమంది జనాభా ఉంటున్నారు, అది ఆ జనాభా పెరుగుతున్నారా తగ్గుతున్నారా అని పరిశీలించిన తర్వాత ఆ యొక్క నగర పంచాయతీలు అనేటువంటివి అభివృద్ధి చేయడం జరుగుతుంది. లేదా రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్, అక్కడ ఆ నగర పంచాయతీ పరిధిలో ఎంతవరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అట్లాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, అంటే అక్కడ వ్యవసాయేతర పనుల్లో ఎంతమంది ఉపాధి కలిగి ఉన్నారు, ఇలాంటి అన్ని అంశాల మీద ఆధారపడి ఈ యొక్క నగర పంచాయతీలు అనేటువంటి వాటిని నిర్ణయించడం జరుగుతుంది. ది మెంబర్స్ ఆఫ్ ది నగర పంచాయతీ విల్ బి ఎలెక్టెడ్ బై ది ఓటర్స్ ఆఫ్ దట్ నగర పంచాయతీ ఏరియాస్. ఆ నగర పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ ఉంటారో ఈ ఓటర్స్ ద్వారా ఆ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ది సిస్టమ్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. విశ్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ది పర్సన్ హూ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 18 years, ఎవరైతే ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయసు నుండి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు పొందినటువంటి ఆ రిజిస్టర్డ్ ఓటర్లు ఎవరైతే ఉంటారో, ఆ గ్రామం అయితే గ్రామం, నగరం అయితే నగర పంచాయతీ అయితే నగర పంచాయతీ, లేదా అక్కడ మున్సిపాలిటీ అయినా లేదా మున్సిపల్ కార్పొరేషన్ అయినా సరే, ఈ 18 years కంప్లీట్ అయ్యి రిజిస్టర్డ్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓటు హక్కు అనేదాన్ని ఉపయోగించుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ది మెంబర్స్ ఆఫ్ ది నగర పంచాయతీ విల్ బి డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ దట్ నగర పంచాయతీ ఏరియాస్. ఆ నగర పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ప్రత్యక్షంగా ఈ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ ది నగర పంచాయత్ విల్ బి డివైడెడ్ ఇంటూ సమ్ వార్డ్స్ ఇన్ ది ఎలక్షన్ ఏరియా ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ మెథడ్. ఈ ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో ఈ యొక్క నగర పంచాయతీలని కొన్ని వార్డులుగా విభజించడం జరుగుతుంది. ఆ వార్డులుగా విభజించిన తర్వాత ఆ వార్డుల నుంచి ఒక్కొక్క వ్యక్తి స్థానికంగా నివసించేటువంటి వ్యక్తి అక్కడ ఆ నగర పంచాయతీ పరిధిలో పోటీ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆయన ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఈ ఎన్నుకోబడినటువంటి మెంబర్స్ అందరూ కూడా
ఈ యొక్క తీర్మానాలు అనేటువంటివి నగర పంచాయతీలో తీర్మానాలు చేయడం జరుగుతుంది. బిసైడ్స్ ది ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ ది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ ఎక్స్ అఫిషియో మెంబర్ ఆఫ్ ది నగర పంచాయత్. ఈ నగర పంచాయతీలో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటాడు. ఎక్స్ అఫిషియో మెంబర్ అంటే ఏంటంటే గౌరవప్రదమైనటువంటి సభ్యుడిగా ఒక ఎమ్మెల్యే కూడా ఉంటారు. అంటే ఎలక్టెడ్ మెంబర్స్తో పాటుగా ఎన్నుకోబడినటువంటి సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో మెంబర్ కూడా ఉంటారు. ది నెంబర్ ఆఫ్ ది ఎలక్టెడ్ మెంబర్స్ విల్ బి డిసైడెడ్ బై ది స్టేట్ లెజిస్లేచర్ ఫ్రమ్ ది టైమ్ టు టైం. అంటే ఆ నగర పంచాయతీలో అసలు ఎంతమంది సభ్యులు పోటీ చేయాలి, ఆ సభ్యులు అనేవాళ్ళు పెంచాలా తగ్గించాలా అనేటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆ రాష్ట్ర శాసనశాఖ నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవడం ద్వారా జరుగుతుంది. అట్లాగే ది నోటిఫైడ్ ఏరియా కమిటీస్. ది నోటిఫైడ్ ఏరియా కమిటీస్ విచ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ది ఫాస్ట్ డెవలప్మెంట్ ఇన్ టౌన్. ఈ ఫాస్ట్ డెవలప్మెంట్ ఇన్ టౌన్స్ ఆర్ అంటే పట్టణాలు అనేటువంటివి త్వరితగతిన కనుక అభివృద్ధి చెందిన, లేదంటే ఆర్ an area which is not to fulfill the conditions of the creation of the municipalities. అంటే ఏదైనా ఒక ప్రాంతము అన్ని వసతులు కలిగి ఉండి మున్సిపాలిటీగా తయారవడానికి అనుగుణంగా లేనిటువంటి ప్రాంతం ఏవైతే ఉంటుందో దాన్ని నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటారు. అంటే ఇక్కడ ఫాస్ట్ డెవలప్మెంట్ టౌన్స్ అంటే అయితే త్వరితగతిన ఈ పట్టణాలుగా అభివృద్ధి చెందొచ్చు, లేదంటే ఇట్ ఈజ్ ఎన్ ఏరియా విచ్ ఈజ్ నాట్ టు ఫుల్ఫిల్ ఆల్ ది కండిషన్స్ టు క్రియేషన్ ఆఫ్ ఏ మున్సిపాలిటీస్. అంటే అక్కడ అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉండి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటువంటి పట్టణాలు కానీ లేదా మున్సిపాలిటీగా వాళ్ళు డిక్లేర్ చేయడానికి అనుగుణంగా లేనిటువంటి పరిస్థితులు. అంటే అక్కడ జనాభా అనేటువంటి తక్కువ ఉండొచ్చు, లేదా అక్కడ ఆదాయం తక్కువగా ఉండొచ్చు. సో ఈ కారణాల వల్ల కూడా ఆ కమిటీస్ని అక్కడ ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే నోటిఫైడ్ ఏరియా కమిటీగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే నాట్ టు క్రియేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఈ పురపాలక సంఘాలుగా వాళ్ళని ఇంకా గుర్తించలే. ది క్రియేషన్ ఆఫ్ ది నోటిఫైడ్ ఏరియా విల్ బి ది పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ది స్టేట్ గవర్నమెంట్ కెన్ డిక్లేర్ ఏ నోటిఫికేషన్. ఎప్పుడైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక నోటిఫికేషన్ ఇస్తుందో ఆ నోటిఫికేషన్ అనుగుణంగా మాత్రమే అది నోటిఫైడ్ ఏరియా కమిటీ అనేటువంటి దానిగా గుర్తించాలి. అంటే దాన్ని మున్సిపాలిటీగా గుర్తించడానికి కానీ లేకపోవడానికి కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ మీద ఆధారపడి ఉండేటువంటి కమిటీలనే నోటిఫైడ్ ఏరియా కమిటీస్ అంటారు. అట్లాగే అంటే ది నోటిఫైడ్ ఏరియా కమిటీస్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ వన్ చైర్మన్ అండ్ సమ్ అదర్ మెంబర్స్ నామినేటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక చైర్మన్ని అలాగే కొంతమంది సభ్యుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అక్కడ నియమించడం జరుగుతుంది. అట్లాగే ఆల్సో ది నోటిఫైడ్ ఏరియా కమిటీ డస్ నాట్ హ్యావ్ స్టాట్యూటరీ పవర్స్ ఇన్ ది నోటిఫైడ్ ఏరియా. ఆ నోటిఫైడ్ ఏరియాలో ఉన్నటువంటి శాసనాత్మకమైనటువంటి అధికారాలు వాళ్ళ యొక్క సభ్యులకి ఉండవు. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నోటిఫికేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ది టౌన్ ఏరియా కమిటీస్. ది టౌన్ ఏరియా కమిటీస్ ఆర్ ఎలక్టెడ్ బై an act బై ది స్టేట్ లెజిస్లేచర్. ఒక రాష్ట్ర శాసనశాఖ ఒక చట్టాన్ని తీసుకొని రావడం ద్వారా ఏర్పాటు చేసేటువంటి కమిటీలనే టౌన్ ఏరియా కమిటీస్ అంటారు. ఈ టౌన్ ఏరియా కమిటీస్ అనేటువంటివి ఇట్ ఈజ్ ఏ స్మాల్ కమిటీస్ which is fulfill the needs of the town areas, small town areas. ఈ చిన్న పట్టణ ప్రాంతాలు అనే వాటిలో ఉన్నటువంటి ప్రజలు అనే వాళ్ళకి వాళ్ళ యొక్క అవసరాలు అనే వాటిని తీర్చడానికి సంతృప్తి చెందడానికి అంటే వాళ్ళ యొక్క కనీస అవసరాలు అనేటువంటివి బేసిక్ నీడ్స్ అనేటువంటివి అందుబాటులో వాటిని కల్పించేటువంటి కమిటీలన్నింటినీ కూడా టౌన్ ఏరియా కమిటీస్ అంటారు. అంటే లైక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా డ్రైనేజెస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేదా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, సో ఇవన్నీ కూడా ఆ యొక్క తాత్కాలికంగా అక్కడ ఆ టౌన్ ఏరియా కమిటీ తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ యొక్క కనీస అవసరాలు తీర్చేటువంటి అధికారాలు ఈ టౌన్ ఏరియా కమిటీస్కి ఉంటాయి. సో దీస్ ఆర్ ది టౌన్ ఏరియా కమిటీస్ హ్యావ్ సమ్ లిమిటెడ్ పవర్స్. ఈ కొన్ని పరిమితమైనటువంటి అధికారాలు ఉండేటువంటి వాటిని టౌన్ ఏరియా కమిటీస్ అంటారు. అట్లాగే
కంటోన్మెంట్ బోర్డ్స్. ది కంటోన్మెంట్ బోర్డ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1924 డ్యూరింగ్ ది బ్రిటిష్ పీరియడ్. ఈ 1924వ సంవత్సరంలోనే కంటోన్మెంట్ బోర్డ్స్ అనే వాటిని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ప్రజెంట్ దెర్ ఆర్ 62 కంటోన్మెంట్ బోర్డ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రస్తుతానికి 62 కంటోన్మెంట్ బోర్డులు అనేటువంటివి ఉన్నాయి. ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ అంటే ఏంటంటే, ఈ భారతదేశంలో రక్షణపరమైనటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఈ మిలిటరీ వాళ్ళు దేశ భద్రత కోసం సరిహద్దుల్లోనే కాకుండా దేశం లోపల కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ యొక్క నిఘా అనేటువంటి దాన్ని పరిశీలించడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడేటువంటి కమిటీలు. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో దేశ రక్షణ కోసం పనిచేసేటువంటి ఈ మిలిటరీ ఆఫీసర్స్, మిలిటరీ సిబ్బంది అనే వాళ్ళని కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో నియమించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క జీవనం కొనసాగించడం కోసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కల్పించడానికి కంటోన్మెంట్ బోర్డ్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కంటోన్మెంట్ బోర్డ్స్తో పాటు నార్మల్ పీపుల్ ఉంటారు, అలాగే మిలిటరీ పీపుల్ కూడా ఉంటారు. ది స్టెప్స్ టేకెన్ టు ది మిలిటరీ affairs of the civilian conditions to improve the civilian conditions and also the military officers powers also in the jurisdiction of the cantonment boards. ఈ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో అక్కడ ఉన్నటువంటి పౌరుల యొక్క అవకాశాలు అనే వాటిని మెరుగుపరచడంతో పాటు ఆ పరిధిలో ఉన్నటువంటి ఈ సైనిక పరమైనటువంటి సిబ్బంది యొక్క అధికారాలు అనే వాటిని కూడా పరిరక్షించుకోవడం లేదా వాళ్ళ యొక్క అవసరాలు కూడా తీర్చడానికి కంటోన్మెంట్ బోర్డ్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. ది కంటోన్మెంట్ బోర్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 types ఆఫ్ మెంబర్స్: ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ అండ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్. సో ఈ కంటోన్మెంట్ బోర్డ్స్లో కూడా ఈ యొక్క ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్, ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. ది యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అపాయింట్స్ ది కంటోన్మెంట్ బోర్డ్స్. ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డ్స్ అనేటువంటి దాన్ని కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళు ఈ కంటోన్మెంట్ బోర్డ్స్ మీద పూర్తి అధికారాలను కలిగి ఉంటారు. ది GOM అంటారు, జనరల్ ఆఫీసర్ ఆఫ్ GOC, జనరల్ ఆఫీసర్ ఆన్ కమాండర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డ్స్. ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ పరమైనటువంటి అధికారాలన్నీ కూడా ఈ కంటోన్మెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జనరల్ ఆఫీసర్ ఆఫ్ కమాండర్ అనేటువంటి వ్యక్తి ఆధీనంలో ఉండటం జరుగుతుంది. అట్లాగే ది టౌన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది గవర్నమెంట్ అండర్టేకింగ్ కమిటీస్. ఈ ప్రభుత్వ అనుబంధ సంస్థల ద్వారా ఏర్పాటు చేసేటువంటి సంస్థలనే టౌన్షిప్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు అనేటువంటివి ఉంటాయి. ఉదాహరణకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఉందనుకోండి. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసేటువంటి సభ్యులందరూ కూడా ఒక ప్రాంతంలో నివసించడం జరుగుతుంది. అంటే అక్కడ ఆ ప్రాంతంలో నివసించి ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి సభ్యులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు అనే వాటిని రక్షించుకోవడానికి ఇవన్నిటికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక నియమించబడేటువంటి ఒక వ్యక్తి అనేవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఈ ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు టౌన్షిప్లో ఉండరు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడేటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడేటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క కుటుంబాలతో పాటు కాకుండా మిగిలినటువంటి సాధారణ ప్రజలు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఈ టౌన్షిప్లో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఈ ప్రభుత్వ సంస్థల యొక్క అవసరాలు తీర్చడానికి మాత్రమే ఏర్పాటు చేసినటువంటి వాటిని టౌన్షిప్స్ అంటారు. అట్లాగే ది పోర్ట్ ట్రస్ట్స్ ఆర్ బిలాంగ్ టు ది సీ ఏరియాస్, పోర్ట్ ఏరియాస్. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఈ యొక్క రక్షణ పరమైనటువంటి అధికారాలను నిర్వర్తించేటువంటి ఎవరైతే సైనికపరమైనటువంటి నేవీ ఆఫీసర్స్ ఉంటారో లేదా వాళ్ళ యొక్క సిబ్బందికి, నౌకాపరమైనటువంటి సిబ్బందికి లేదా వాళ్ళ యొక్క అవసరాలు అనే వాటిని తీర్చుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వాటిని పోర్ట్ ట్రస్ట్ అంటారు. అంటే ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అలాగే నౌకాశ్రయానికి సంబంధించినటువంటి సముద్ర తీరం మీద ఆధారపడే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధులు నిర్వహించేటువంటి అధికారులకి కూడా ఈ యొక్క పోర్ట్ ట్రస్టులు అనేటువంటివి ఉపయోగపడుతుంటాయి. సో ఈ పోర్ట్ ట్రస్టుల మీద వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలు అనే వాటిని ఈ యొక్క అందించడంలో ఈ పోర్ట్ ట్రస్టులు అనేటువంటివి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయని మనం తెలుసుకోవచ్చు.
అట్లాగే స్పెషల్ పర్పసెస్ ఏజెన్సీస్ అంటారు. ది స్పెషల్ పర్పసెస్ ఏజెన్సీస్ టు సాల్వ్ ది అండ్ ట్యాక్లింగ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సమ్ నోటిఫైడ్ ఏరియా కమిటీ పీపుల్. ఎప్పుడైతే ఈ నోటిఫైడ్ ఏరియా కమిటీలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు అనే వాటిని పరిష్కరించడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క సంస్థలు అనే వాటి ద్వారా దర్యాప్తు చేయాలన్నా లేదంటే ఆ సమస్యలను పరిష్కరించాలన్నా ఏర్పాటు చేసే వాటిని స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ అంటారు. ది స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది ఏరియాస్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలు అనే వాటిని పరిరక్షించడం కోసం ఈ యొక్క స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ మీద లేదంటే ఒక డ్యామ్స్ అనే వాటిని కట్టాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఒక వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అంటే కొన్ని వరదలు కానీ భూకంపాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసేటువంటి కమిటీలనే స్పెషల్ పర్పసెస్ కమిటీస్ అంటారు. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్పెషల్ పర్పస్ అయిపోయిన తర్వాత ఆ యొక్క కమిటీస్ అనేవి అక్కడితో ఆగిపోతాయి. అంటే ఒక సమస్యలు అనే వాటిని గుర్తించడానికి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసేటువంటి కమిటీలనే స్పెషల్ పర్పసెస్ ఏజెన్సీస్ అంటారు. సో ఇప్పుడు ఒకసారి మనం టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. దెర్ ఆర్ 9 టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. ఈ 9 రకాలైనటువంటి పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది ది మున్సిపల్ కార్పొరేషన్. ది మున్సిపల్ కార్పొరేషన్ ఇస్ ది హైయెస్ట్ కార్పొరేషన్ ఇన్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. ఈ యొక్క పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. అలాగే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్స్, మెట్రోపాలిటన్ సిటీస్, స్మార్ట్ సిటీస్ ఇట్లాగా మన దేశంలో కూడా అనేక రకాలైనటువంటి ఇంకా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది. కానీ ఇక్కడ మనకు అర్బన్ లోకల్ గవర్నమెంట్స్లో హైయెస్ట్ వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ది మున్సిపల్ కార్పొరేషన్ని నగరపాలక సంస్థ అంటారు. ది మున్సిపాలిటీ కన్సిస్ట్ ఆఫ్ 4 ఆర్గాన్స్: మున్సిపల్ కౌన్సిల్ అండ్ మున్సిపల్ చైర్మన్ అండ్ మున్సిపల్ కమిషనర్ అండ్ స్టాండింగ్ కమిటీస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేసరికి ఏమో మేయర్ ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్ కన్సిస్ట్ ఆఫ్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్. అలాగే మున్సిపల్ కమిషనరు అట్లాగే స్టాండింగ్ కమిటీసు అన్నీ కౌన్సిల్ అనేటువంటిది మామూలే. అట్లాగే మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్లో వచ్చేసరికి కార్పొరేషన్ కౌన్సిల్ ఉంటుంది. కానీ ఇక్కడ మున్సిపాలిటీస్కి వచ్చేసరికి మున్సిపల్ చైర్మన్ అండ్ మున్సిపల్ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. మున్సిపల్ చైర్మన్ ఉంటారు. అండ్ ఇక్కడ దీన్ని ఏమంటారంటే మున్సిపల్ కౌన్సిల్ అంటారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సభ్యులనేమో కార్పొరేటర్స్ అంటారు. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సభ్యుల్ని మున్సిపల్ కౌన్సిలర్స్ అంటారు. అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదికన లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి వార్షిక ఆదాయం మీద ఆధారపడి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ని మున్సిపాలిటీస్ని వర్గీకరించడం జరిగింది. అట్లాగే ది నగర పంచాయతీ ఈజ్ ది ఫాస్ట్ చేంజ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్. తక్కువ సమయంలోనే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలు కనుక మార్పు చెందితే దాన్ని నగర పంచాయతీస్ అంటారు. ది నోటిఫైడ్ ఏరియా కమిటీస్ ఆల్సో డెవలప్మెంట్ ఆఫ్ టౌన్స్ అండ్ ఇట్ సమ్టైమ్స్ అండ్ ఇట్ విల్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ది కండిషన్స్ టు క్రియేషన్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. అంటే అక్కడ ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతమే, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నోటిఫికేషన్ మీద ఆధారపడి వాటిని మున్సిపాలిటీస్గా పరిగణించాలా లేదా అని పెండింగ్లో ఉండేటువంటి కమిటీస్ని నోటిఫైడ్ ఏరియా కమిటీస్ అంటారు. అట్లాగే టౌన్ ఏరియా కమిటీస్ అనేటువంటివేమో ఈ అంటే తక్కువ ప్రాంతంలో తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క నీడ్స్ అనే వాటిని అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసేటువంటి కమిటీలుగా చెప్పుకోవచ్చు. అట్లాగే కంటోన్మెంట్ బోర్డ్స్ అనేటువంటివేమో ఈ మిలిటరీ అఫైర్స్, సైనికపరమైనటువంటి రక్షణపరమైనటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసేటువంటి కమిటీస్. అట్లాగే టౌన్షిప్స్ అనేటువంటివి పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థల ద్వారా అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చేటువంటివి ఏమో టౌన్షిప్స్ అంటారు. అట్లాగే పోర్ట్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో ది డీల్స్ ది అఫైర్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ సీ అఫైర్స్ ఆర్ కోస్టల్ ఏరియాస్.
ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సరిహద్దులో ఈ నౌకాపరమైనటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి నౌకాపరమైనటువంటి అధికారులు, ఈ అంటే నేవీ ఆఫీసర్స్, అలాగే రూరల్గా ఉన్నటువంటి పీపుల్ అనే వాళ్ళ యొక్క అవసరాలను సంతృప్తి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీని పోర్ట్ ట్రస్ట్ అంటారు. అలాగే స్పెషల్ పర్పసెస్ ఏజెన్సీస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య అనే దాన్ని పరిరక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీస్నే స్పెషల్ పర్పసెస్ ఏజెన్సీస్ అంటారు. సో ఇది ఈరోజు టైప్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్.